చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం రేవంత్ రెడ్డి రంగరాజన్ను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో చిలుకూరులో రంగరాజన్ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా 6 నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రంగరాజన్ను సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిలుకూరులో రంగరాజన్ను పరామర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. నార్మల్లీ మ్యాజిస్ట్రేట్ ఎట్లా ఉంటుంది కదా తల్లి, సో వెరీ సీరియస్ గా తీసుకుంటున్నా. అదంతా భగవంతుడు అలాంటి వాళ్ళని మాకు అండగా లోకల్ వాళ్ళే, ఇక్కడ వాళ్ళేనా, అవుట్ ఆఫ్ స్టేట్ ఇప్పుడు వాళ్ళందరూ మనం ఇక్కడ రౌడీ షీట్స్ ఓపెన్ చేయొచ్చు, నాన్ లోకల్ వాళ్ళే కూడా చేయొచ్చు. చేయండి, అందరి రౌడీ షీట్స్ పెట్టేసేయండి. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడిని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడి చేసింది ఎవరైనా కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రంగరాజన్ను పరామర్శించిన కేటీఆర్ దాడి హేయమని దుయ్యబట్టారు. ఫోన్ పట్టే నారాయణ రెడ్డి గారు, లోకల్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, కానీ ఒక్క ఫోన్ చేయడం. రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా 6 నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పూరుకి చెందినవాడని తెలిపారు. 2022లో రామరాజ్యం అనే సంస్థను స్థాపించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్నాడని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. రామసైన్యానికి సహకరించాలనే డిమాండ్తో ఈ నెల 7న 3 వాహనాల్లో చిలుకూరు వచ్చి రంగరాజన్పై దాడికి పాల్పడ్డారన్నారు. రామరాజ్యం ఆర్మీకి రిక్రూట్మెంట్ చేయడం, ఆర్థిక సహాయం చేయాలని బెదిరిస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారని వివరించారు. చిలుకూరులో పూజారి గారి మీద దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు 6 అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి అని చెప్పి ఈస్ట్ గోదావరి అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. 2022లో రామరాజ్యం అని చెప్పి ఒకటి స్థాపించి ఒక ఆర్గనైజేషన్ దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వైడ్ గా పబ్లిసిటీ చేసినాడు. వైలెంట్ గ్రూప్ తోనే ఈ రామరాజ్యం స్థాపిస్తాము, సెక్యూరిటీ గార్డ్స్ అవసరం ఉన్నారు, 20,000 రూపాయల శాలరీతో మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాము, ఇక్కడ భోజనము వసతి ఫ్రీ అని చెప్పి అదే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టడంతో 2,000 రూపాయలు యూనిఫామ్ కోసం ఖర్చులు దేమంటే కొంతమంది అప్పులు చేసి కూడా అక్కడికి తణుకు వెళ్లారు. లోకల్ పూజారులే పెద్ద ఉన్నవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సపోర్ట్ చేయాలా, ఆర్మీతోనే ఇదంతా సాధ్యమవుతుంది అన్నదానికి రంగరాజన్ గారు దాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ధర్మమాత చెప్పదు, వైలెన్స్ తో ఏం రాదు, ఆర్మీ అనేది కుదరదు అని చెప్పినందుకు వాళ్ళందరూ కలిసి ఆయన మీద దాడి చేయడం జరిగింది. దాడి ఘటనలో 25 మంది పాల్గొనగా ఇప్పటి వరకు 23 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే మిగతా వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. వీరరాఘవరెడ్డిపై గతంలో 2 కేసులున్నట్లు విచారణలో వెల్లడైంది.